కరప్షన్ కు పాల్పడితే ఎంతటి కంపెనీ అయినా వేటుకు గురి కావాల్సిందే. ప్రొక్యూర్మెంట్ పాలసీని ఉల్లంఘిస్తే బ్లాక్ లిస్ట్ లో చేరిపోవాల్సిందే. సరిగ్గా ఇలాంటిదే ఎదురైంది కేంద్ర మంత్రి కావూరి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి. అక్రమాలకు పాల్పడుతున్నందుకు కంపెనీపై కొరడా విధిల్చింది వరల్డ్ బ్యాంక్. 11 ఏళ్ల పాటు అనర్హత వేటు వేసింది. పీసీఎల్ తో పరోక్షంగా ప్రత్యక్షంగా సంబంధాలున్న కంపెనీలకు కూడా ఈ వేటు వర్తిస్తుందని తెలిపింది వరల్డ్ బ్యాంక్. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు 1966లో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ కొద్ది కాలంలోనే ఇతర రంగాల్లో కూడా విస్తరించి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మారింది. పీసీఎల్ కంపెనీ విద్యుత్, రైల్వే, రోడ్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో నిర్మాణాలు చేపడుతోంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం వరల్డ్ బ్యాంక్ నిధులతో జరుగుతోంది. వరల్డ్ బ్యాంక్ నిధులతో నిర్మించే ప్రాజెక్టులో ప్రొక్యూర్మెంట్ నియామకాలను ఉల్లంఘించినందుకు పీసీఎల్ ను బ్లాక్ లిస్ట్ లోకి చేర్చింది వరల్డ్ బ్యాంక్. డిబార్మెంట్ పడిన పీసీఎల్ కంపెనీ 11 సంవత్సరాల తర్వాత షరతులకు అంగీకరిస్తేనే బ్లాక్ లిస్ట్ నుంచి ఎత్తేస్తారు. పీసీఎల్ కంపెనీ విధానాలపై వరల్డ్ బ్యాంక్ సంతృప్తి చెందితేనే వేటు తొలగిపోనుంది. ఇప్పటి నుంచైనా నిజాయితీతో పనులు చేయాల్సి ఉంది పీసీఎల్.